హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే మీరు ఏమేమి మూవీస్ చూడాలి ఈ వీకెండ్ అండ్ అది కాకుండా సండే వచ్చేసింది కాబట్టి మీ ముందుకైతే టాప్ 8 ఒక మంచి మూవీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చాను గైస్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి ప్రవీణ్ కుడు చెప్పు. ఈ మూవీలో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ అయితే బాసిల్ జోసెఫ్ గారు అయితే నటించారు. మూవీ రన్ టైం వచ్చేసి మనకి 2 hours 26 minutes అయితే ఉంటది అండ్ క్రైమ్ డ్రామా జోనర్ లో అయితే ఈ మూవీ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే ఒక మర్డర్ అయితే ఒక షాప్ లో అయితే జరుగుతుంది అండ్ ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో కొంతమంది అయితే విట్నెస్ అయితే ఉంటారన్నమాట. ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది మన హీరో కనిపెట్టాలి. మన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ క్రైమ్ చేసింది ఎవరు, ఫైనల్ గా క్రిమినల్ ఎవరు అనేది తెలుసుకున్నాడా లేదా, ఇంకా ఏం జరిగింది అనేది ఇంకా మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి గైస్. మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ గానీ వాటి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే నాకు నచ్చాయి. మూవీలో కొంతమంది విట్నెసెస్ ఉంటారనమాట, వాళ్ళ సీన్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ గానీ ఇంకా ముఖ్యంగా కుంటేవాడు అయితే ఉంటాడు, వాటి సీన్స్ కూడా బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గానే ఉంటది, వీటి మధ్యలో కామెడీ సీన్స్ వల్ల మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే నెరేషన్ అనేది మనకు కొంచెం స్లోగా అయితే అనిపిస్తుంది. ఫైనల్ గా మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అయితే ఉంటది. ఆ ట్విస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. ఇంకా ఈ మూవీని మీరు ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో మిక్స్డ్ కామెడీతో అయితే చాలా బాగుంది. మీరు డోంట్ మిస్ ఇట్ ఈ మూవీని. ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, వాచ్ ఇట్. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి పెరుసు. ఇందులో మెయిన్ లీడ్ రోల్ లో అయితే వైభవ్ రెడ్డి అండ్ సునీల్ కుమార్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు అండ్ వాళ్ళిద్దరు అయితే ఒక బ్రదర్స్ క్యారెక్టర్స్ అయితే చేశారు. ఇక మూవీ రన్ టైం వచ్చేసి 2 hours అయితే ఉంది అండ్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఈ మూవీ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు అనమాట, అతనైతే టీవీ చూస్తూ చనిపోతాడు. ఇక ఫైనల్ గా మన హీరో వాళ్ళ అన్న కలిసి ఆ ఓల్డ్ మ్యాన్ అంత్యక్రియలు ఎలా చేశారు, ఆ ఓల్డ్ మ్యాన్ అంత్యక్రియలు చేసిన దానికి వాళ్ళు పడిన పాటలు ఏంటి అనేది మనకి మూవీలో బాగా కనబడుతుంది. అంటే వీటి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే మనల్ని ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి గాయస్. అంటే మీరు అనుకోరు ఒక మంచి కామెడీ ఎలిమెంట్ అయితే ఉంది ఈ మూవీలో, బట్ నేనైతే చెప్పి స్పాయిల్ అయితే చేయదలుచుకోలేదు. మూవీ అయితే రన్నింగ్ స్లో అయితే ఉంటది కాబట్టి కొంచెం అయితే మనకి ఈజీగా అయితే వస్తుంది, బట్ స్క్రీన్ ప్లే అండ్ కామెడీ సీన్స్ తో అయితే కొంచెం ఎంటర్టైనబుల్ గా అయితే ఫీల్ అవుతాము. ఇంకా మూవీలో అయితే కొంచెం అడల్ట్ రేటెడ్ కామెడీ అయితే ఉంటది కాబట్టి ఫ్యామిలీతో చూడడం అయితే అవాయిడ్ చేయండి. ఇది మెయిన్ గా నాకు మూవీలో ఒక విషయం అయితే బయటికి చెప్పలేరు అనమాట, ఓల్డ్ మ్యాన్ చనిపోయిన దాని గురించి. ఆ సీన్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది మూవీలో. ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీని అయితే మీరు చూడాలని అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న సిరీస్ వచ్చేసి బ్లాక్ మిర్రర్ సీజన్ 7. ఈ సిరీస్ అయితే మొత్తం 6 seasons అయితే ఉన్నాయి అండ్ 6 seasons కంటిన్యూషన్ గా ఉంటాయంటే లేదు ఫ్రెండ్స్, ఇది ఒక ఆంథాలజీ సిరీస్. ఇంకా ఫైనల్ గా సీజన్ 7 అయితే వదిలాడు అనమాట, దాంట్లో మొత్తం 6 episodes అయితే ఉన్నాయి అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 1 hours అయితే ఉందన్నమాట. మీకు ప్రతి ఎపిసోడ్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అండ్ దాంతో పాటు ఒక డిఫరెంట్ స్టోరీ చూస్తున్నాం అనే ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇంకా వాటి మధ్య ఉండే ట్విస్ట్ గానీ సీన్స్ అనేవి మీకు చాలా ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటాయి ఈ మూవీలో. ఈ సిరీస్ లో 1 to 3 episodes గురించి స్టోరీస్ అయితే నేను చిన్న లిటిల్ బిట్ చెప్తాను మీకు. ఫస్ట్ ఎపిసోడ్ స్టోరీ వచ్చేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారనమాట. తన వైఫ్ కి అయితే బాగా లేకుండా ఉంటది. తన వైఫ్ కి అయితే ఒక న్యూ టెక్నాలజీతో ఒక చిప్ అయితే అరేంజ్ చేస్తాడు అండ్ ఆ చిప్ వల్ల తన వైఫ్ అనేది తన ఎలా వర్క్ చేస్తూ ఉన్నింది, ఫైనల్ గా తన వైఫ్ క్యూర్ అయిందా లేదా అనేదే మెయిన్ గా మీకు స్టోరీ అనేది చూడడానికి బాగుంటది. ఆ ఎపిసోడ్ లో చూపించిన టెక్నాలజీ గానీ ఆ చిప్ అండ్ వీటి మధ్య ఉండే సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా సెకండ్ ఎపిసోడ్ అయితే ఒక రివెంజ్ డ్రామా స్టోరీ కింద ఉంటది. ఒక లేడీ అయితే ఒక చిప్ ను అయితే తయారు చేస్తుంది అనమాట, ఒక న్యూ ఇన్వెన్షన్ టెక్నాలజీతో. ఇంకా ఆ చిప్ ద్వారా తను ఏమనుకుంటే అది జరిగిపోద్ది. అంటే తను ఒక రాణి అనుకుంటే వరల్డ్ మొత్తం తన రాణి అనుకునే విధంగా ఉంటది అనమాట. అలాంటి టెక్నాలజీని తన ఇన్వెన్షన్ చేసిన తర్వాత ఏమేం చేసింది అనేది ఇంకా మీరు ఎపిసోడ్ లో చూస్తారు. ఇక థర్డ్ ఎపిసోడ్ అయితే ఒక సినిమాటిక్ వరల్డ్ లో ఉంటది అనమాట, 90s డ్రామా జోనర్ లో. ఇంకా 6th 7th episodes అయితే ఇంకా మీరు చెప్పబలేదు, చాలా బాగా అయితే ఉంటది. అండ్ మెయిన్ గా ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ మిర్రర్ సీజన్ 6 లో వదిలేసిన ఒక ఎపిసోడ్ లో ఉండే కంటిన్యూటీ ఎపిసోడ్ అయితే సీజన్ 7 లో అయితే వదిలాడు. ఫైనల్ గా సీజన్ 6 లో ఉన్న ఎపిసోడ్ కి నాకు కన్క్లూజన్ చూసినట్టుగా అనిపించింది. ఈ సిరీస్ లో మీరు చూసిన ప్రతి ఎపిసోడ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సిరీస్ లో ప్రతి ఒక్క స్టోరీ యూనిక్ గా ఉంటది కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఆంథాలజీ సీజన్ 7 అయితే మీరు చూడాలి అనుకుంటే మాత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది హిందీ లాంగ్వేజ్ లో గైస్. హిందీ లాంగ్వేజ్ లో ఉంది, ఏం చూస్తాంలే అనుకుంటే మాత్రం ఇంకా మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సిరీస్ ని మీరు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇంత మంచి సిరీస్ ని మిస్ అయ్యామరా అని. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న సిరీస్ వచ్చేసి కర్మ. ఈ
ఈ సిరీస్ అనేది ఒక కొరియన్ సిరీస్. కొరియన్ లవర్స్ కి ఇది ఒక మంచి జాక్ పాట్ సిరీస్. మీకు ఆల్మోస్ట్ టైటిల్ వినంగానే అర్థమై ఉంటది. కర్మ అనే టైటిల్ ఒక తెలుగు అర్థంగా ఉండే విధంగా పెట్టినందుకు మీరు సిరీస్ చూస్తున్నప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేయలేని ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ 1 అవర్ ఒక్కొక్క ఎపిసోడ్ అయితే ఉంటది. ఇంకా సిరీస్ లో ఉన్న స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో ఉంటాడు అనమాట. తను చేసిన పాపాలు ఏంటి అండ్ ఫైనల్ గా తన కర్మ ఏం చేసింది, హీరోకి ఏమైంది లేదు అనేది ఇంకా మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. సిరీస్ మొత్తం ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. హీరో క్యారెక్టర్ ని మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. సిరీస్ లో ఉన్న స్టోరీ ఇంటెన్సివ్ థాట్స్ గానీ చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అనేది చాలా అయితే బాగుంది. నాకు బాగా నచ్చింది స్క్రీన్ ప్లే, నెరేషన్ అనేది. ఈ కొరియన్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి కింగ్ స్టోన్. ఇందులో మెయిన్ లీడ్ రోల్ లో నటించిన కాస్టింగ్ వచ్చేసి మనకి జీవి ప్రకాష్ అండ్ దాంతో పాటు దివ్య భరత్ అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటది అండ్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఈ స్టోరీ వచ్చేసి మన హీరో అయితే ఒక సముద్రం పక్కన ఉన్న విలేజ్ లో అయితే నివసిస్తా ఉంటాడు. ఆ విలేజ్ పక్కనున్న సముద్రంలోకి ఎవరైనా చేపలకి వేటకెళ్తే వాళ్ళైతే చచ్చిపోతారనమాట. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఫైనల్ గా మన హీరో ఎలా అయినా దాన్ని అంతం చేయాలని ఎందుకు వెళ్ళాడు సీలోకి, ఇలాంటి మెయిన్ క్వశ్చన్స్ మీద అనేది స్టోరీ అయితే రన్ అవుతుంది. అండ్ డార్క్ మిస్టరీ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో నాకు బాగా నచ్చింది ఆ క్రియేచర్స్ గానీ, విఎఫ్ఎక్స్ అండ్ మూవీ మొత్తం సీలో నైట్ టైం అయితే ఉంటది. ముఖ్యంగా ఫైట్స్ గానీ, క్రియేచర్స్ తో ఉండే సీన్స్ అయితే నేను చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి విలేజ్ డ్రామా అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ నుంచి మొత్తం సీలో ఉంటది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది మూవీ. మూవీలో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే జస్ట్ లిటిల్ బిట్, అంత హారర్ స్టిక్ గా అయితే ఏమీ లేదు. మూవీ చూసిన తర్వాత ఒక మంచి అడ్వెంచరస్ మూవీ చూసావరా అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు మూవీని. అండ్ మూవీ వచ్చేసి G5 లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి కోర్ట్. ఇందులో స్టారింగ్ వచ్చేసి ప్రియదర్శి గారు అండ్ శివాజీ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. అండ్ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. రన్ టైం వచ్చేసరికి 2 hours 29 minutes అయితే ఉంటది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇంకా స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక దగ్గర ఉన్నప్పుడు మన హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా తన ఫ్రెండ్ ద్వారా హీరో నంబర్ అయితే తీసుకొని అక్కడి నుంచి ముచ్చట్లు పెట్టుకొని మన వాళ్ళు ఎలా లవ్ లో పడ్డారు అండ్ మన పెద్ద అంకులు ఉన్న శివాజీ గారు అయితే ఈ విషయం తెలిసిన తర్వాత మనోడి మీద ఏమేం కేసులు పెట్టారు, ఫైనల్ గా మన ప్రియదర్శి గారు కోర్టులో అయితే వాదించి ఏం జరిగింది అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో నాకు చాలా బాగా అయితే మంచిగా అనిపించిన సీన్ ఏంటంటే శివాజీ గారు ఒక ఫుడ్ తింటూ ఒక సీన్ అయితే ఉంటది అనమాట. నేనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఆ సీన్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కోర్టులో ఉండే సీన్స్ కానీ అండ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ అనేది నాకు చాలా కొంచెం కనెక్టివిటీగా బాగుంది. మొత్తానికి మూవీ చూసిన తర్వాత నాకు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఒక పాయింట్ అయితే నచ్చింది నాకు. అంటే అమ్మాయి కనుబడిందంటే మటాష్ అంతే. అండ్ మూవీలో అయితే ఒక కేసు గురించి అయితే చెప్పారు, ఫాస్కో కేసు అంట. ఆ కేసు కనబడిందంటే అంతే సంగతులు. కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి, ఫాస్కోకి ఫ్లాస్కో అయిపోవద్దు. ఈ మూవీ అయితే మీకు నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి క్రేజీ. మీరు టైటిల్ వినిన తర్వాత మూవీ చూసిన తర్వాత ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తారు క్రేజీగా. ఇందులో స్టారింగ్ వచ్చేసి తుంబాళ్ళలో నటించిన హీరో ఉన్నాడు కదా, అతనైతే ఈ మూవీలో మెయిన్ లీడర్ లో అయితే నటించాడు. మూవీ చూశాను భయ్యా. మూవీ మొత్తానికి హీరోనే వన్ మ్యాన్ షో. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 30 minutes అయితే ఉంటది భయ్యా. మూవీ జోనర్ వచ్చేసి డ్రామా థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్ ఇది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసేసరికి మన హీరో అయితే ఒక డాక్టర్ అనమాట. తనైతే ఒక సర్జరీ అయితే చేస్తాడు. ఆ సర్జరీ చేసేటప్పుడు అతనైతే చనిపోతాడనమాట. దానివల్ల మన హీరో లైఫ్ ఏమైంది, ఇంకా ఆ సిచ్యువేషన్ నుంచి ఎలాగో తప్పించుకోవడానికి ఒక 5 CR తో అయితే సెటిల్మెంట్ అయితే చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా ఇంతలో వాళ్ళ డాటర్ అయితే కిడ్నాప్ అయ్యి 5 CR ఇస్తేనే వాళ్ళ డాటర్ ని రిలీజ్ చేస్తాము లేదా చంపేస్తాం అంటారనమాట. ఇక్కడ నుంచి స్టోరీ అనేది టర్న్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ సీన్ ఒక డైమండ్ లా ఉంటది. మీకు హీరో క్యారెక్టర్ తప్పితే మిగతా ఏ క్యారెక్టర్ కనపడదనమాట. అంత ఇంటెన్సివ్ గా అయితే ఉంటది మూవీ. మూవీలో సర్జరీ చేసేటప్పుడు చాలా డీప్ గా అయితే చూపిస్తారనమాట ఎవ్రీ సీను. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే భయ్యా నాకు బుర్ర పాడైపోయింది. మీరు మాత్రం ఖచ్చితంగా మూవీని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. మంచి ఒక మాస్టర్ పీస్ మూవీని నేను మిస్ అయ్యానరా అనిపిస్తుంది తర్వాత. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది హిందీ లాంగ్వేజ్ లో అండ్ రెంట్ రూపంలో. ఏంది భయ్యా హిందీ అంటున్నావు రెంట్ రూపంలో అంటున్నావు అని చెప్పి స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. హిందీలోనే చూడండి, ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలగతది మీకు. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి చావా. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందాన అయితే నటించారు మూవీలో. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 41 minutes అయితే ఉంటది. యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన ఛత్రపతి శివాజీ కొడుకైన సంభాజీ స్టోరీ ఇది. ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. అంటే హిస్టరీలో జరిగిన రియల్ బేస్డ్ ఇన్సిడెంట్స్ మీద అయితే ఈ మూవీని అయితే తీశారు. మూవీలో మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు అప్పట్లో అంత క్రూయల్ గా సంభాజీని హింసించారు అంటేనే నాకు చాలా ఒక మైండ్ లో నాకు ఒక బ్యాడ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది.
అంటే అప్పట్లో మొఘల్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఉండేది స్థాపించారు అన్నప్పుడు నాకు చాలా కోపం అయితే వచ్చిందనమాట. క్లైమాక్స్ లో మన సంభాజీ గారిని క్రూయల్ గా హింసించినప్పుడు నాకు మెయిన్ గా అతను ఒక పాయింట్ మీద అయితే నిలబడతాడు అనమాట. సీట్ లో నుంచి లేసి సెల్యూట్ కొట్టాను ఫ్రెండ్స్ నేను థియేటర్ లో ఉన్నప్పుడు. ఆ సీన్ చూసినప్పుడు నాకు ఇలాంటి మాస్టర్ పీస్ మూవీలు చాలా రేరర్ గా వస్తా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి ఈ మూవీని. ఈ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన టాప్ 8 మూవీస్. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని టాప్ 8 బెస్ట్ మూవీస్ తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్ సన్ ఆఫ్ ఫ్రెండ్స్.